హలో స్వాక్టర్స్ ఎలా ఉన్నారు? ఇవాళ శాంసంగ్ గురించి మరో పెద్ద అప్డేట్ వచ్చింది. ఈసారి శాంసంగ్ ఫ్యాన్స్ కి పండగ అనుకోవచ్చు. బట్ మనం అప్పుడే చెప్పలేము అనుకోండి. ఏంటంటే దాదాపు 11 ఏళ్ల క్రితం అంటే 2015 ఆ టైంలో గెలాక్సీ S6 మోడల్ వచ్చినప్పుడు అదే టైంలో ఇటువైపు స్నాప్‌డ్రాగన్ వాళ్ళు ఏం చేశారంటే 810 ప్రాసెసర్ తీసుకొచ్చారు. దానికేమో చాలా పెద్ద హీటింగ్ ఇష్యూస్ వచ్చినాయి. అంతకుముందు 2 సార్లు హెచ్‌టీసీ 1, M7, M8తో హెచ్‌టీసీ వాళ్ళు గ్లోబల్‌గా మంచి పేరు సంపాదించారు. ఆఫ్‌కోర్స్ సేల్స్ లేకపోయినా సరే. బట్ ఏంటంటే M9 వచ్చేసరికి చాలా దెబ్బతింది. ఎందుకంటే స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్ వల్ల హీటింగ్ ఇష్యూస్, స్లగ్గిష్ పెర్ఫార్మెన్స్, తర్వాత దాని ఎఫిషియన్సీ పడిపోవడము, బ్యాటరీ ఇష్యూస్ ఇవన్నీ చాలా వచ్చినాయి. సో, ఇలాంటి పరిస్థితుల్లో సామ్సంగ్ వాళ్ళు వాళ్ళ ఎగ్జినోస్ 7420 ప్రాసెసర్‌తో అదరగొట్టారు. ఎస్పెషల్లీ S5కి డిజైన్ విషయంలో బాగా విమర్శలు ఎదుర్కొన్న సామ్సంగ్ వాళ్ళు గెలాక్సీ S6 దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ప్యూర్ గ్లాస్ డిజైన్ తోను చాలా బ్యూటిఫుల్ గా ఫోన్ తీసుకొచ్చారు. దాంతో పాటు వాళ్ళు ఆ ఫోన్ కి సంబంధించిన డిజైన్ అండ్ కర్వ్డ్ స్క్రీన్ దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి తీసుకొచ్చారు. సో ఆ తర్వాత కాలంలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ తో పోలిస్తే ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్స్ అన్నవి చాలా తక్కువ స్థాయిలో ఉంటామన్నది నాసిరకంగా ఉన్నాయని చెప్పి కామెంట్లు రావడము, దానంత పవర్ఫుల్ కాదు అంటాము. అట్లాగే బ్యాటరీ ఇష్యూస్ కానీ ఇవన్నీ వచ్చినాయి. అంటే అప్పట్లో స్నాప్‌డ్రాగన్ జరిగేంత పెద్ద పెద్ద ఇష్యూస్ కాలేదు కానీ బట్ సామ్సంగ్ సఫర్డ్ ఏ లాట్ త్రూ ఎగ్జినోస్. కానీ ఈ సంవత్సరం ఏం చేశారంటే ఎగ్జినోస్ 2600తో చాలా వరకు ఉన్న సమస్యను అధిగమించి స్నాప్‌డ్రాగన్ కి దాదాపుగా దగ్గర దాకా తీసుకెళ్లారు వాళ్ళ ప్రాసెసర్ పవర్ ని. అట్లాగే గెలాక్సీ S26 అండ్ 26 ప్లస్ లో కూడా ఈ 2 నానోమీటర్ తో తయారు చేసిన స్నాప్‌డ్రాగన్ 2600 ఎగ్జినోస్ 2600 పట్టుకొచ్చారనమాట. దాని పెర్ఫార్మెన్స్ అవన్నీ కూడా కొంతవరకు మిగతా వాటితో పోలిస్తే బాగానే ఉన్నాయి. సో ఇప్పుడేం చేస్తున్నారు అంటే ఎగ్జినోస్ 2700తో వాళ్ళు స్నాప్‌డ్రాగన్ ని పూర్తిగా అధిగమించాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు నేను ఇచ్చిన అప్డేట్లో మీరు చూసే ఉంటారు. దానికి సమయమైన కెమెరాస్ లోనూ క్వాలిటీని పెంచడము, అట్లాగే వాళ్ళ ప్రైవసీ స్క్రీన్ లో అప్డేట్స్ తీసుకురావడము, ఫోన్ డిజైన్ చేంజ్ చేయడం ద్వారా జనాన్ని ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మిగతా ఫోన్లన్నీ మనకు తెలిసిందే కదా, ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయాల్లో దెబ్బతిని ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా, రేట్లు బాగా పెరిగిపోయి. శాంసంగ్ వాళ్ళకి వాళ్ళ ర్యామ్ ని వాళ్ళ స్టోరేజ్ ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు కాబట్టి సో ఇదొక అడ్వాంటేజ్ గా తీసుకున్న వాళ్ళు మార్కెట్ మీద పట్టు బిగించాలని చూస్తున్నట్టున్నారు. ఈ ఎగ్జినోస్ 2700 ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ స్టాండర్డ్ వేరియేషన్ నెక్స్ట్ రాబోయేదంటే స్నాప్‌డ్రాగన్ ఎలీట్ జెన్ 6 కన్నా 19%, ఎలీట్ జెన్ 6 ప్రో కన్నా కూడా 9.5%, సిపియు గీక్ బెంచ్ 6.5 లో మల్టీ కోర్ పెర్ఫార్మెన్స్ లో ఉంటుంది. అట్లాగే జీపీయూలో కూడా వాళ్ళ 5%, 24% అండ్ 22% అనేది ఎక్కువగా చూపిస్తున్నారు అనమాట రిజల్ట్స్ అన్నవి. ఇవన్నీ ప్రీ రిలీజ్ రిజల్ట్సే. ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సేమ్ టాస్క్ చేయడానికి 161 mAh మిల్లీ యాంప్ అవర్స్ బ్యాటరీ ఖర్చు అయిన చోట స్నాప్‌డ్రాగన్ లో వచ్చేసరికి 185 మిల్లీ యాంప్ అవర్స్ బ్యాటరీ ఖర్చు అవుతుంది. మీ స్టాటిస్టిక్స్ మీరు అన్ని చూసుకోవచ్చు అనమాట. సో ఇది అప్డేట్. అంటే సామ్సంగ్ వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ తో పాటు అట్ ద సేమ్ టైం 2 నానోమీటర్ తీసుకొస్తున్నారు. ఈ 2 నానోమీటర్ మిగతా వాళ్ళు కూడా తీసుకొచ్చారు కదా. సామ్సంగ్ వాళ్ళు తీసుకొచ్చే స్పెషల్ ఏంటంటే మొన్నే టీఎస్ఎంసీ వాళ్ళు గూగుల్ టెన్సార్ కూడా చేసినట్టున్నారు కదా అని చెప్పి మీరు అడగొచ్చు. ఇక్కడ తేడా ఏంటంటే వీళ్ళు చేస్తుందేమో ఫస్ట్ జనరేషన్, సామ్సంగ్ వాళ్ళదేమో సెకండ్ జనరేషన్. ఆల్రెడీ వాళ్ళు గెలాక్సీ S26 సిరీస్ లో 2600తో తీసుకొచ్చిన 2 నానోమీటర్ వేరియంట్ ని మరింత అప్గ్రేడ్ చేసి మరింత అప్డేట్ చేసి దాంట్లో ఎఫిషియన్సీని పెంచి దాంట్లో పవర్ కూడా పెంచుతున్నారంటే మన ఫోన్ ఎంత పవర్ఫుల్ అయినా సరే దాని హీటింగ్ ఇష్యూస్ కానీ ఎఫిషియన్సీలో కానీ లోపాలు ఉండకుండా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అఫ్ కోర్స్ మనం మెయిన్ డివైస్ వచ్చిన దాకా కూడా అది కరెక్ట్ కదా మనం తేల్చలేం కానీ ఇప్పటికైతే మటుకు ఖచ్చితంగా మంచి ఆశావహ దృక్పథమే కనిపిస్తుంది సామ్సంగ్ విషయంలో. రేపు రాబోయే ఫ్లాగ్షిప్ లో బాగుంటాయి అనుకోవచ్చు. బట్ వీ కెనాట్ సీ, ఎందుకంటే గెలాక్సీ S21 నుంచి S26 మధ్యలో మనకు ఒక S22 మోడల్ ఒకటి, S24 మోడల్ ఒకటి మాత్రమే బాగా నడిచినాయి. మిగతావన్నీ ఏంటంటే ఉన్న వాటిలో ఇంక్రిమెంటల్ అప్డేట్స్ అవి ఇవి అనుకుంటూ వచ్చినాయి అనమాట. సో చెక్ చేద్దాము ఎలా ఉంటుంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి. ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్.